చూడండిగో వంట చేస్తుంటే వచ్చి నా కాళ్ళు పట్టేసుకుంటుంది. భలే అనిపిస్తుంది నాకు. బుజ్జిముండ చీకట్లో లేచి ఫాస్ట్గా వేడివేడిగా ఉప్మా, దాని కాంబినేషన్ కింద పల్లి కొబ్బరి చట్నీ చేసేసాను. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సర్ప్రైజ్! టమాటా భలే ఉంది కదా, మన గార్డెన్లోదే. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. అండ్ అందరికీ బిగ్ సారీ అండి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అవుతుంది నేను బ్లాగ్ అప్లోడ్ చేయక. ఎందుకంటే ఊరికే ఇంకా ఈ వీడియోలు ఇదే హడావిడిలాగా అనిపిస్తుందండి. అంటే మనకు కూడా ఒక్కొక్కసారి ఆఫీస్కి పోయే వాళ్ళకి ఎట్లా లీవ్ పెట్టేసి కొన్ని రోజులు పర్సనల్ లైఫ్ అని ఎంజాయ్ చేస్తారు కదా. సో నాకు కూడా అట్లా అనిపించింది. ఊరికే ఈ వీడియోలు షూటింగ్ ఇవంతా కాకుండా కొన్ని రోజులు అట్లా కొంచెం పర్సనల్గా అట్లా రిలాక్స్డ్గా ఉండాలి అనుకున్నా. దానికి రీజన్ ఏంటంటే ఇంకా బుడ్డి దానికి ఏంటంటే పాపం 2 years నుంచి మాంటెసరీకి వెళ్తుంది కనుక ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ నుంచి ఇంకా పబ్లిక్ స్కూల్కి వెళ్ళిపోతుంది. సో ఈ మాంటెసరీకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళడానికి ఒక 1 month అన్న బ్రేక్ ఇద్దాము. పాపం కంటిన్యూస్గా మాంటెసరీ నుంచి డైరెక్ట్ తీసుకుపోయి మళ్ళీ పబ్లిక్ స్కూల్లో పడేస్తే కూడా దానికి ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉండదు కదా. సో అందుకని ఈ 1 month దాన్ని ఇంకా సమ్మర్లో స్కూల్కి ఏం పంపించట్లేదు. సో ఇంకా అది ఇంట్లోనే ఉంటుంది. పాపం ఇబ్బంది కూడా పెట్టదు. దాని పెయింటింగ్ ఏదో అది చేసుకుంటుంది. పెయింటింగ్ అంటే భలే ఇంట్రెస్ట్ వచ్చేసింది దానికి. సో దాంతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకున్నా, అదొకటి రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిప్స్కి కూడా వెళ్ళామండి. 2-3 ట్రిప్లకు పోయినాము. ట్రిప్లకు పోతే ఏమవుతుందంటే ఇంకా నేను ఊరికే అక్కడ సీనరీస్ అవి ఇవి షూట్ చేయడంలో నేను ఆ ట్రిప్నే ఎంజాయ్ చేస్తలేను. సో ఇట్స్ ఓకే, ఈ ఒక 1 month మనం మన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాంలే అనుకొని కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా అంతే. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు వర్క్ లాగా నాకు కూడా ఎనర్జీ వచ్చేసింది. కొంచెం ఇంకా మోర్ ఎనర్జీతో ఇప్పుడు నుండి మోర్ వ్లాగ్స్ అప్లోడ్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్ ఏంటంటే సూపర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోని ముందుకు వచ్చిన 1 month తర్వాత కదా, మరి ఇంకా తెల్ల వారలేదు, కొంచెం చీకటిగానే ఉంది. పొద్దున్నే లేసాము. డాలస్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకుపోతా అన్నాడు మా ఆయన. బుడ్డిదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అక్కడికి తీసుకెళ్తే అని చెప్పిండు. సో ఆ ప్లేస్ నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. సో డాలస్లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాను కనుక ఆ ప్లేస్ ఏదో నాతో పాటు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ పెట్టినా అనమాట. డాలస్లో మనం ఒక చివరికి ఉంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకో చివరికి ఉందన్నమాట. గంట కంటే ఎక్కువనే పడుతుందంట. సో 8 o'clockకి మనం ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలన్నాడు. 8 o'clockకి స్టార్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, బుడ్డిదానికి తినిపించాలి, నేను తినాలి, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, ఇదంతా కావాలి కదా అని కొంచెం ఎర్లీగా లేసాను. అండ్ ఇంకా మనం ఎటన్నా తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటండి? ఉప్మా. తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి బయట పడితే మనము ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్లేస్ని. నాకైతే భూమి పుట్టిన తర్వాత ఉప్మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే ఇడ్లీ దోశ లాంటివి నేను తినిపించాలి, కానీ ఉప్మాలో కొంచెం నెయ్యేసి చల్లారబెట్టి ఇచ్చేస్తే దానంతకు అదే తినేస్తుంది. టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయాయండి. వీఆర్ రెడీ టు యాడ్ ఉప్మా రవ్వ. ఉప్మా టేస్టీగా రావాలంటే పర్ఫెక్ట్ ఉప్మా రవ్వ చూస్ చేసుకోవాలి కదా, అందుకే లక్ష్మి సూజీ కోర్స్ వాడుతున్నాను నేను. ఈ ఉప్మా రవ్వతో మనకు ఉప్మా ఫ్లఫీగా, ఉండలు కట్టకుండా స్మూత్ గా సూపర్ సాఫ్ట్ టెక్స్చర్ తో వచ్చేస్తుంది. భూమి, ఉప్మా ఇలా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి?
వాటర్ పెట్టాలి. చెట్లకు నీళ్లు పెట్టి పెట్టి అలవాటు అయిపోయినట్టుంది నా బిడ్డకు. ఉప్మాకు కూడా నీళ్లు పెట్టాలని చెప్తోంది. 2 గ్లాసుల రవ్వకు 6 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టేసా. 10 నిమిషాలలో ఎమ్మె ఉప్మా రెడీ. అయినాక తిందులే. నేనైతే ఉప్మా వట్టిగానే తింటా, కానీ మా ఆయనకు మాత్రం చట్నీ ఉండాలండి. సో అందుకే పల్లీలు కొబ్బరితో చట్నీ చేసేద్దాం. లక్ష్మి గ్రేటెడ్ కోకోనట్ అండి. ఇది నేను ఈ మధ్య చాలా వాడుతున్నా. కొబ్బరి చట్నీ కావాలన్నప్పుడల్లా కొబ్బరికాయ కొట్టలేం కదండి. ఫ్రెష్ కోకోనట్ ని తురిమి ప్యాక్ చేసి ఇస్తారు. ఫ్రీజర్ లో పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు జస్ట్ తీసి అలా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం. ఎమ్మి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ అయ్యేసరికి ఉప్మా కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మా, సైడ్ కు కొబ్బరి పచ్చడి, ఇంకేం కావాలి మళ్ళా. దీన్ని ఇలా ఇచ్చేస్తే భూమిగాడు అలా తినేస్తాడు మనకు పని లేకుండా. అండ్ భూమికి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఇదే ప్లేట్లో పెట్టాలి, లేదంటే గొడవ. చట్నీని ఊరికే పక్కన వేసి అద్దుకోకండి. చట్నీని ఎప్పుడైనా ఇట్లా పోసుకోవాలి. మీకు కూడా మా ఆయన లాగా ఉప్మాను టు ద ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేయనుందా? అయితే ఈసారి లక్ష్మి ఉప్మా రవ్వతో ట్రై చేసి చూడండి. మేమేమనుకున్నాం తెలుసా అండి, షార్ప్ 8:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. కానీ టిఫిన్లు చేసి తిని మళ్ళా స్నానాలు చేసి రెడీ అయ్యి మొత్తానికి ఇప్పుడు 10:30కు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినాం మనం. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళే ప్లేస్ కాదు, మధ్యలో ఆల్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలి. మొత్తం 2 ఫ్యామిలీస్, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఏడికి పోతున్నామనే కదా, జర ఓపిక పట్టరాదు నువ్వు చెప్తా. ముందొకరు బైక్ మీద వెళ్తున్నారు చూస్తారా. అమెరికాలో బైక్ మీద వెళ్ళేటోళ్ళని చూస్తే అదొక క్రేజ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్ని కొంచెం స్పీడ్గా వెళ్తుంటాయి కదా, అందుకని చెప్పేసి మనకి ఎక్కువ బైకులు కనబడాయి. ఇండియాలోనేమో మనకు ఏడజోడు బైకులు కనిపిస్తాయి కదా. సో అట్లా అమెరికాలో బైక్ కనబడితే నాకు కొంచెం సంతోషం అవుతుంది, ఇండియా గుర్తొస్తుంది. ఇంత వర్షం ఏంటి? అస్సలు ఈ మధ్య ఎవరో చెప్తున్నారండి వర్షానికి. మేము ఇంటి నుంచి బయటకు స్టార్ట్ కాగానే వర్షం కూడా మబ్బుల నుండి కిందికి స్టార్ట్ అవుతుంది. మొన్న కూడా ఇలాగే అండి, చాలా రోజులైందని గుడికి పోదామని స్టార్ట్ అయ్యామా. మేము స్టార్ట్ అయినప్పుడు మంచి ఎండ తెలుసా నిజంగా. ఇక కారు ఎక్కినాక స్టార్ట్ అయింది వర్షము. గుడికెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి ఫుడ్ తిని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. కారు ఎక్కంగానంటే వర్షం స్టార్ట్ అయింది. ఇక వర్షంలో నోరు ఖాళీగా ఉంటే ఏం మంచిగా ఉంటుంది చెప్పండి. ఇవి మొన్ననే అమ్మ పంపించిందండి ఇండియా నుండి, గారెలు చెకోడీలు. అదేంటంటే నాకు ఇంట్లో అసలు ఆకలి కాదు, కానీ కార్లో కూర్చోగానే ఏదో ఒకటి తినబుద్ధి అయితేనే ఉంటుంది. ఏం తినలేదనుకో మళ్ళీ మా ఆయన బుర్ర తింటా. కారు ఎక్కగానే చాలు తింటనే ఉంటది, మళ్ళీ నా నోట్లో పెడుతుంటది. మళ్ళీ నేనేమన్నా అంటానేమోనని ఒక ముక్క పెడుతుంది. 10 సార్లు తింటే నాకు బయట ఇస్తుంది. వచ్చేసామండి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇంటికి అంటే ఇంట్లోకి వెళ్ళే పనేం లేదు, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడీలోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చిన్న పాప భూమిగాడు ఇద్దరు కొంచెం మంచిగా ఆడుకుంటారన్నమాట. సో ఇది ఆల్రెడీ వాళ్ళ కార్లోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ చూడండి పెద్ద పెద్ద అక్షరాలతో అలోహా అని కనిపిస్తుంది కదా. అలోహా అంటే స్పానిష్లో హలో అని అర్థం అంట. సో ఇంతకీ నేను చెప్పనే లేదు కదా మనం ఏడికి వచ్చినామో. ఈ ఎండాకాలంలో డల్లాస్లో ఎవరిని బట్టినా ఎవరి నోట విన్నా దీని పేరే వినిపిస్తుంది. ఏం పేరంటే హవాయన్ ఫాల్స్ అన్నమాట. సో అక్కడికే వచ్చినాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్లో చాలా మంది అక్కడికి వెళ్ళి బాగుంది, కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారు, కిడ్స్తో పాటు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ మాటలు విని విని వాళ్ళే ఎంజాయ్ చేయాలా, మనం మాత్రం ఎంజాయ్ చేయకూడదా అని మేము కూడా వచ్చేసినాం అన్నట్టు. ఇంకా బుడ్డిదాని గెటప్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, ఇది ఫుల్ టు ఫుల్ వాటర్ గేమ్స్ అన్నమాట. అందుకే దానికి స్విమ్మింగ్ డ్రెస్ వేసి జుట్టు మొత్తం పైకి కట్టేసి ఓ క్యాప్ పెట్టేస్తా. ఇంకా అది ఎంత ఎగిరినా కొంచెం జుట్టు తడవకుండా ఉంటుంది. ఆల్రెడీ స్విమ్మింగ్ క్లాసెస్కి పోయి జుట్టు అయితే రాగి రాగి అయిపోతుంది. ఇవి స్పానిష్ గెటప్స్, మన ఇండియా గెటప్స్ లానే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మమ్మల్ని ఇంకా ఎంట్రన్స్ దగ్గర దించేసి వీళ్ళు కార్ పార్కింగ్ చేసి వచ్చేసారు. ఇది ఏంటంటే మనకు ఇంకా పిల్లలు ఉన్నారు కనుక చాలా లగేజ్ వద్దు అనుకున్నా సరే బ్యాగులు అయిపోయింది. మేము అదే అనుకుంటున్నాము, మన ఇండియన్స్ ఏడిపోయినా బ్యాగులు నింపుకొని పోవాల్సిందే అని.
టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసాము. అవి మనం ఆన్లైన్లో అది చూపిస్తే మనకి ఇక్కడ టికెట్ ఇస్తారన్నమాట. అంటే ఇది ఒక్కటి కాదు, డాలస్లో మొత్తం ఒక 5-6 అట్రాక్షన్స్ కలిపి పోగో పాస్ అని ఉంటుంది. సో అది తీసుకున్నమాట. దాంట్లో భాగంగానే ఇది కూడా కవర్ అయిపోతుంది. అంటే ఈ హవాయన్ ఫాల్స్ కూడా ఆ పోగో పాస్లో కవర్ అయిపోతాయి. ఆర్ యు రెడీ టు గెట్ ఇన్ టు హవాయన్ ఫాల్స్? ఇందులో మనకు ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 22 డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయటండి. ఇంకెందుకు మరి లోపలికి వెళ్ళి చూద్దామా? Sorry, it's DJ. భూమి ఎంజాయ్ చేయండి. ఏంటి అన్ని సింగిల్ గా చేస్తుందా? అది ఉంది ప్లస్ గ్రూప్ కి కూడా ఉంది. ఎల్లు జాయిన్ అవ్వు, ఇది చేయొచ్చు నువ్వు కదా, ఏం కాదు, పో ఎంజాయ్ చేయి. ఫస్ట్ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ పెట్టిండ్రు, ఇప్పుడే పైకి వెళ్ళిండ్రు వాళ్ళ అంటే పైన చాలా క్యూ ఉంది. వాళ్ళ కిందికి వచ్చేలోపు లగేజ్ ఉంది కదా, లగేజ్ అంతా ఇక్కడ చూసినారు కదా మనకి ఇట్లా టేబుల్స్ అట్లా వేసి ఉన్నాయి. సో మన లగేజ్ మనం అంతా ఇగో ఇట్లా ఒక దానిపైన పెట్టేసుకున్నాము. ఈ పైనే మనకు అక్కడికి ఎక్కాక మొత్తం 4 డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో 4 రైడ్స్ చేయొచ్చు. మరి వీళ్ళు ఇప్పుడు ఏ రైడ్ చేస్తారో తెలియదు, అందుకనే వెయిట్ చేస్తున్నా ఎక్కడి నుండి కిందికి వస్తారా అని. కానీ ఇవన్నీ చూసి నేను అనుకున్నా అయ్యా పక్కా భూమి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తా అనుకున్నా. కానీ భూమి కన్నా వాళ్ళ నాన్న 10 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసిండండి. అసలు ఒక్క రైడ్ను కూడా మా ఆయన వదిలిపెట్టకుండా చేసిండు. సో ఓన్లీ పిల్లలు కాదు, పెద్దోళ్ళు, ముఖ్యంగా పిల్లల కంటే డాడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకైతే రైడ్స్ అంటే ఫుల్ ఇష్టం అండి. భూమిగాడు పుట్టక ముందు వస్తే ఎన్ని రైడ్స్ ఎక్కినో, ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసిన. కానీ ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, భూమి పుట్టిన తర్వాత ఇంక ఇప్పుడు పెద్ద పెద్ద రైడ్స్ అయితే ఎక్కుతలేను, బుడి అయితే ఎక్కుతున్నా. వచ్చేసిండ్రండి. భూమిగాడి ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దామా? నాకు తెలిసి భూమిగాడికి ఇదే ఫస్ట్ వాటర్ రైడ్. మామూలుగా రైడ్స్కి అయితే చాలానే వెళ్తాము, ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా అప్పుడప్పుడు కిడ్స్కి రైడ్స్ లాగా పెడుతూనే ఉంటారు. బట్ వాటర్ గేమ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది ఎంజాయ్ చేసినవా అని అడిగితే కూడా సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఇంకో రైడ్ కోసం ఉరుకుతూనే ఉంది. ఈ రైడ్స్ చూసారా అండి ఎలా ఉన్నాయో? మామూలుగా భూమిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్లైడ్ చేద్దాం అనుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పిండంట ఇది ఇండివిజువల్ స్లైడ్స్ అంట, ఎవరిది వాళ్ళే చేయాలంట. అయితే ఇంకా భూమిని మళ్ళీ కిందికి తీసుకొద్దామని అనుకుంటే అది అస్సలు ఒప్పుకోలేదంట. నేను చేస్తా అని చేసేసింది చూడండి. ఇక్కడున్న రైడ్స్లో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ రైడ్ అండి. ఎందుకంటే పైనుంచి దబేళ్ళ కిందెత్తేస్తోంది, అందుకనే వీళ్ళంతా బిల్డప్ ఇస్తూ పైకి వెళ్తున్నారు. ఇది గ్రూప్ రైడ్, అంటే 3-4 అట్లా చేయొచ్చు అనమాట. సో మా గ్యాంగ్ అంతా కలిసి చేద్దామని వాళ్ళు పైకి పోతున్నారు. నేను మాత్రం వాటర్ గేమ్స్ కదా తడుస్తుందని చెప్పేసి నేను చేయలేదు. ఇది కూడా చూడండి ఎలా ఉందో, ఇలా వచ్చేసి ఇక్కడ నుండి దబేళ్ళ కిందికి ఎత్తేయడమే. అయ్యా వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయినరు, ఇంకొచ్చేస్తారు కిందికి.
ఇంకా ఆ ప్లేస్ చాలాసేపు ఆడినాం కదండి, బోర్ కొట్టేసి వేరే అట్రాక్షన్ దగ్గరికి వచ్చేసినాం. ఇది వామ్ వాటర్ అన్నమాట. ఇంకా వామ్ వాటర్లో మనకు వేవ్స్ వస్తున్నాయి. ఇంకా ఆ వేవ్స్ వస్తున్నప్పుడు భలే అనిపించింది. నేను కూడా చేసిన ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది బీచ్ బ్లాస్టర్స్ అని. ఇది చాలా హైట్ ఉందండి. ఇంత హైట్ ఉండేసరికి పిల్లలకు అలో లేదేమో అనుకున్నా కానీ ఇది కూడా పిల్లలకు అలో ఉంది. ఇంకా భూమి వాళ్ళ నాన్న కలిసి డబుల్ రైడర్స్ కింద వెళ్ళి చేసి వచ్చిండ్రు కూడా. ఈ రైడ్ కూడా ఫుల్ డేంజర్ ఉందండి. పైనుంచి కిందకి అలా వచ్చేసాము. ఇది మాత్రం పిల్లలకు అలో లేదు, ఎందుకంటే అక్కడ నుంచి అలా వచ్చేటప్పుడు అంటే క్లోజ్డ్గా లేదు కదా, ఓపెన్గా ఉంది కదా. ఇన్ కేస్ ఏమన్నా ఎందుకు లేనిది పోంది అనుకున్నారేమో. ఇది మాత్రం పిల్లలకు అలో లేదు. ఈయన మాత్రం చేసి చెప్తుండు. ఈ అన్ని రైడ్స్ కన్నా నాకు ఇది చేసేటప్పుడు భయమైంది, ఎందుకంటే పైనుంచి మొత్తం ఇట్లా కింద స్లాంట్గా పడిపోతామేమో, సైడ్స్కి ఏం లేదని భయం వేసిందండి. నేనైతే వాటర్ రైడ్స్ కాకుండా నార్మల్ రైడ్స్ అయితే అన్నీ చేసేసేదాన్ని. ఇప్పటికే వాటర్ రైడ్స్ ఏంటంటే ఒక్కోసారి నాకు కొంచెం అటు ఇటు అయితే చాలు జలుబు వచ్చేస్తుంది. ఇంకా వచ్చిందంటే నెల రోజులు పోను కూడా పోదు. నాకు పోకపోతే మళ్ళీ వీళ్ళకి కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెము కష్టమే అయింది, అయినా కూడా దూరంగానే ఉన్నా. ఇది లాస్ట్ రైడ్ అండి. ఇక దీని తర్వాత ఏం రైడ్స్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి కానీ బాగా టైర్డ్ అయిపోయినాం. మేము ఎప్పుడు వచ్చినామంటే ఆల్మోస్ట్ 12:30కు 1కు వస్తే ఇప్పుడు 6:30. ఇది అయితే 7:30, 8 వరకు కూడా ఓపెన్ ఉంటుందంట. కానీ ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినారు, ఆకలి కూడా వేస్తుంది అందరికీ. ఇంక ఇది లాస్ట్ రైడ్ వరకు ఇంతవరకు జడ తడుపుకోలేదు, కానీ ఇక లాస్ట్ రైడ్లో మొత్తం తడిపేసుకుంది. సో ఇవ్వండి మా హవాయియన్ ఫాల్స్ ముచ్చట్లు. నేను ఇండియాలో వాటర్ గేమ్స్ అంటే అది వాటర్ వరల్డ్ ఉంది కదా, దానికి వెళ్ళలేదు. సో ఇది అలాగే ఉందా లేదా అనేది మాత్రం మీరే కామెంట్ చేయాలి. మొత్తానికి డే అయితే ఫుల్ టు ఫుల్. మా ఆయనకైతే మస్తు గిట్టుబాటు అయిందండి. ఆయన చెయ్యని రైడ్ లేదు. బుడ్డిది కొన్ని రైడ్స్ చేయలేదు అంటే ఆయన టక పోయి చేస్తాడు కదా, ఇంకా చిట్టిదాంతో చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అట్లా. బట్ ఇద్దరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. నేను మాత్రం ప్రేక్షక పాత్రనే వహించిన. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి గట్లనే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా బాయ్ మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటా మళ్ళా.